బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ చూడండి. కృష్ణుడు ఆయన లీల మన పైన ఇలా కనిపిస్తుంది అసలు. సో ప్లీజ్ ఈ ఆర్ట్ గురించి. దిస్ ఇస్ పటచిత్ర అంటారండి. పటచిత్ర యాక్చువల్గా పటచిత్ర ఇస్ ఎ సంస్కృత్ వర్డ్. పట్ట అంటే క్యాన్వస్, చిత్ర అంటే పెయింటింగ్, పెయింటింగ్ ఆన్ ఏ క్యాన్వస్. అండ్ పటచిత్రాలో వాడే పట్ట ఏదైతే ఉందో ఇట్ ఈస్ సెడ్ టు బి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాన్వస్ మేడ్ ఎవర్ ఇన్ ద వరల్డ్. సో మన హిస్టరీ బ్రిటిషర్స్ రాశారు, మనని కాంకర్ చేసిన వాళ్ళు రాశారు కాబట్టి కొన్ని హిస్టరీలో రికార్డ్ అయ్యి లేవు సరిగ్గా. పటచిత్ర ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాన్వస్ ఇన్ ద వరల్డ్. ఈ క్యాన్వాస్ ఎలా చేస్తారంటే కాటన్ క్లాత్, ఇది బేసిక్గా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది, అందులో చెట్ల నుండి వచ్చే గ్లూ గమ్ని తీసేసుకొని ఒక గ్రానైట్ స్టోన్తో రబ్ చేస్తారు కాటన్ క్లాత్ మీద పైన. అప్పుడు అది గట్టిగా ఒక క్యాన్వాస్లో తయారవుతుంది. దానిపైన పెయింటింగ్ చేస్తారు అండ్ ఇట్ స్టేస్ వెరీ లాంగ్. చాలా రోజులు అంటే ఫేడ్ అవ్వదు. ఫేడ్ అవ్వదు. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ వాడతారు, నాట్ ద కెమికల్ కలర్స్. దే యూస్ ట్రెడిషనల్ కలర్స్, చెట్ల నుండి వచ్చేది, న్యాచురల్ మినరల్స్ నుండి వచ్చేది, ఆ కలర్స్ వాడతారు. అండ్ ఈ ఆర్ట్ కూడా చాలా ట్రెడిషనల్ అనుకుంటా. దిస్ ఇస్ వెరీ ట్రెడిషనల్. ఫేస్ ఆ ఫీచర్స్ అవన్నీ. యా, అంటే బేసిక్గా ఇది ఒరిస్సా ఆ బెల్ట్లో చేస్తారు ఈ పర్టికులర్ ఆర్ట్. అంటే ఈ ఫేషియల్ ఫీచర్స్ మీరు చూస్తే కళింగ ఆర్ట్ స్టైల్ కనబడుతుంది. కళింగ స్టోన్ కార్వింగ్స్లో కూడా మీకు ఇలాగే వస్తాయి ఫేసెస్, కొద్దిగా రౌండ్గా ఫేస్, ఈ చిన్న ఇలా బయట ప్రొజెక్టెడ్ చిన్న. దట్ ఈస్ ద టిపికాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ట్. సో ఇది ఆ కాన్సెప్ట్ని మనం ఎలా అంటే కళింగ అంటే ఒరిస్సా సైడో ఎక్కడో అన్నట్టుగా ఉండదు, మన చరిత్ర, మన కల్చర్ మీరు చూడగానే కనెక్ట్ అయ్యారు కదా. అందులో కలర్ స్కీమ్స్, అందులో ఈ కింద చూడండి ఆవు కూడా స్వామిని చూస్తుంది, అంటే ఆనందంగా అన్నీ ఆడుకునే మూడ్లో. సో దిస్ ఎ హ్యాపీ మూమెంట్. ఇటువంటి పెయింటింగ్ ఇంట్లో పెడితే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనేది కాన్సెప్ట్. వైబ్రేషన్స్ వస్తాయి. కలర్ స్కీమ్స్ కూడా వెరీ వెరీ సటిల్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో అల్ట్రా మోడర్న్ ఇంట్లో కూడా సెట్ అయిపోతుంది. ఫ్రేమ్స్ కూడా మేము అలాగే చేస్తాం. దీస్ ఫ్రేమ్స్ ఫిట్ ఇన్ ఎనీవే. దీంట్లో కూడా చెక్కిన వర్క్. ఓ మై గాడ్, అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనిపించవచ్చు, చూసే కొద్దే చూడాలనిపించే ఫీలింగ్. ప్రతి ఆర్ట్లో ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఆర్ట్ మనకు ఎన్నో విషయాలు చెప్తుంది అనే దానికి నిదర్శనం ఇదే అసలు చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్.